ఏదో ఊరికే పైపైన చూసినప్పుడు ఇదంతా ఏమిటి, ఇదేదో బంధనంలాగా ఉంది, అది ఇది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. చాలా ఈ వ్యవస్థ ఇది కుటుంబ వ్యవస్థ ఏమిటి, ఈ పరంపరలు ఏమిటి, ఈ ఆచరణలు ఏమిటి, ఇవన్నీ కూడా మాకేదో బంధనంలాగా ఉన్నాయి ఇవన్నీ, కాబట్టి ఇవన్నీ కూడా మేము చేయము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నేను చాలామందికి చెప్తుంటా, మీకు కొత్తగా బంధనం రావాల్సింది ఏమీ లేదు, ఉన్నదే మీరు బంధంలో. ఈ సంసారం అనేది ఒక పెద్ద బంధం. కొంతమంది ఏమనుకుంటే ఈ పూజలు నియమాలు ఇవన్నీ కూడా చెప్పినప్పుడు, ఈ ధర్మాచరణలు ఇవన్నీ చెప్పినప్పుడు అందరూ ఏమంటారంటే, అయ్యో ఇవన్నీ ఉంటే కష్టం అండి, ఏదో పూజలు అవి పెట్టుకున్నామంటే బయటకి ఎక్కడికి హాయిగా స్వతంత్రంగా తిరగలేము, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ పూజకు చేయాలి, ఇంట్లో పూజ చేయాలి, ఏదో ఆచరణలు చేయాలి, అవన్నీ చేయాల్సి ఉంటాయి, కాబట్టి ఇవన్నీ పెట్టేసుకుంటే హాయిగా ఎక్కడ తిరగలేము, కాబట్టి ఇవన్నీ కూడా ఒక బంధనంలాగా మాకు ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కాబట్టి కొత్తగా బంధనం రావాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, ఉన్నదే పెద్ద బంధనం. ఈ సంసారం అనేదే పెద్ద బంధనం. అయితే వీటి వల్ల ఏముందంటే, ఉన్న బంధం నుంచి బయటపడడానికి ఒక మార్గం అది. వీటిని కనుక చేస్తే ఉన్న బంధం నుంచి కొంతైనా బయటపడగలుగుతారు మీరు. కాబట్టి వీటిని బంధనంగా భావించాము అనంటే ఇది ఎలాగా అనంటే, ఒక